శ్రీమాత్రే నమః. తులసి మొక్క హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనదిగా భావించబడుతుంది. తులసిని పూజా కార్యక్రమాల్లో చాలా ప్రాముఖ్యంగా ఉపయోగిస్తారు. తులసి మొక్కను సంరక్షించడానికి కొన్ని నియమాలు పాటించడం శ్రేష్టం. అదేవిధంగా తులసి దళాలు తీసుకునే విషయంలోనూ కొన్ని నమ్మకాలున్నాయి. తులసి చెట్టు దగ్గర పాటించవలసిన నియమాలు: రోజు పూజ చేయడం, తులసి మొక్కకు ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించడం మరియు నీళ్లు పోయడం మంచిదిగా భావిస్తారు. అన్ని చెట్లకు పోసినట్లుగా నీరు ఎప్పుడూ పోయవద్దు. సాయంత్రం లేదా రాత్రి తులసి చెట్టుకు నీళ్లు పోయడం మంచిదిగా భావించరు. ఎంతో పవిత్రమైన తులసి మొక్క దగ్గర ఎలాంటి అపవిత్రమైన పనులు చేయకూడదు. ఏ సమయాలలో ఆకులు కొయ్యాలి? ఆదివారం, అమావాస్య లేదా ఏకాదశి రోజుల్లో తులసి ఆకులను కొయ్యకూడదు. ఉదయం పూజకు మాత్రమే తులసి ఆకులు తీసుకోవాలి. తులసి మొక్కను ఏ స్థానంలో ఉంచాలి? తులసి మొక్కను ఇంటి ఆవరణంలో మధ్య భాగంలో లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం శ్రేష్టం. తులసి మొక్క వద్ద దీపం ఎలా వెలిగించాలి? ప్రతిరోజు తులసి మొక్క వద్ద గౌరవంగా దీపం వెలిగించడం మంచి శుభం అని భావిస్తారు. ప్రదక్షిణం చేయడం: తులసి మొక్కకు 3 లేదా 11 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. ఇది భక్తిని పెంచుతుంది. కార్తీక మాసంలో తులసి మొక్కను విశేషంగా పూజించడం మరింత ఫలప్రదం ఉంటుంది. తులసి వివాహం: తులసి వృంద మరియు శాలిగ్రామ విగ్రహం మధ్య నిర్వహించడం శ్రేష్టమైన పుణ్యం అని చెప్పబడింది. ఏ రోజుల్లో తులసి ఆకులు కొయ్యకూడదు? ఆదివారం, అలాగే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి రాత్రి సమయాలలో. పూర్వం జలాంధ్రుడనే రాక్షసుడు చాలా శక్తివంతుడిగా అవతరించాడు. అతని భార్య వృంద అనే ఒక పుణ్యశ్రీ కలదు. తను భక్తి మరియు పవిత్రతకు ప్రసిద్ధి చెందింది. వృంద ఎంతో భక్తి మరియు నమ్మకంతో జలాంధ్రుణ్ణి రక్షించింది. ఆమె భక్తి కారణంగా జలాంధ్రుణ్ణి ఏ దేవతా శక్తి కూడా చంపలేకపోయారు. భగవంతుడు విష్ణువు జగత్తుకు శాంతి కలుగచేసే ఉద్దేశంతో వృందాను మోసం చేయవలసి వచ్చింది. విష్ణు జలాంధ్రుడి రూపాన్ని ధరించి వృంద నమ్మకాన్ని కలచి జలాంధ్రుని హతమార్చారు. వృంద ఈ మోసాన్ని తెలుసుకున్నప్పుడు విష్ణువును శపించింది. ఆ శాపం వల్లే ఆమె పునర్జన్మ తీసుకొని తులసి మొక్కగా మారింది. తులసిని విష్ణు పూజలో ప్రత్యేకమైన స్థానం కల్పించారు. ఈ కారణంగా తులసిని పవిత్ర మొక్కగా భావిస్తారు. తులసి ఆకులను పూజా క్రతువులలో ఉపయోగించడం చాలా శ్రేష్టమైనదిగా చెప్తారు. మహిళలు తులసి దళాలు కొయ్యకూడదా? ఈ విషయంలో సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పురాణం మరియు వేద గ్రంథాల ప్రకారం కొన్ని నమ్మకాలు ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం ఇది కఠిన నియమం కాదు, కానీ కొన్ని సంప్రదాయ కుటుంబాల్లో తులసి దళాలను మహిళలు కోయరాదు అని అనుసరిస్తారు. శ్రీమాత్రే నమః.